వెల్కమ్ టు అంతర్వాణి ఛానల్. నేను మీ రవీందర్ రెడ్డి. ఈరోజు వీడియో ఏంటంటే, ప్రపంచంలో ఆస్తికులు నాస్తికులు ఉంటారు కాబట్టి ఆస్తికులు దేవుడు ఉన్నాడని, నాస్తికులు దేవుడు లేడని ఇది నిరంతరం జరుగుతుండే వాదన. అయితే దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు, ఉన్నాడు అని చెప్పడానికి మీ దగ్గర మీరు చూపించే రుజువులేంటి? లేదు దేవుడు లేడని కొట్టిపారేసే వాళ్ళు, ఉన్నాడు అని చెప్పే వాళ్ళకి మీరు చూపించే రుజువులేంటి? సో ఉన్నాడని లేడు అని ఈ తర్కము ఎప్పుడు జరుగుతూ ఉండేదే. అయితే దేవుడు ఉండు అనుకున్న వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నారా, నమ్ముతున్నారా, లేకపోతే చూశారా? దేవుడు ఉన్నాడు అని నమ్మడము ఒకటి, దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడమో లేకపోతే అనుభూతిలోకి తెచ్చుకోవడమో, ఆ చైతన్యాన్ని ఆస్వాదించడము, అనుభవించడము ఉంటుంది. అలాంటిది ఏమైనా చేశారా? చేస్తే గనక దేవుడు ఉండడం చెప్పడానికి గల నమ్మకంతో కూడిన కారణాలైనా, అనుభవంతో కూడిన కారణాలైనా ఏమున్నా ఒక్కసారి మీరు షేర్ చేయండి. అంటే మీ ఇన్పుట్స్ని కామెంట్స్లో పెట్టండి. లేడు అని అనుకునే వాళ్ళు ఎందుకు లేడు, ఉన్నప్పుడు ఎట్లా లేకుండా ఉంటున్నాడు అనేది మీరేం చెప్పగలుగుతారు? నిజానికి వాస్తవానికైతే భగవంతుడు దేవుడు ఉన్నాడు. అది అనుభవిస్తే కానీ, దాన్ని ఆస్వాదిస్తే కానీ, అనుభవిస్తే కానీ తెలియదు. ఈ ఆస్వాదన అనుభవంలోకి రావాలంటే కూడా దానికి తగిన శ్రమ, కష్టము ఇవన్నీ ఉంటాయి. బట్ ఎనీహౌ మీ ఇన్పుట్స్ మాత్రం ఒకసారి కామెంట్లో తెలియజేయండి.